నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అనకాపల్లి పుడమి పులకిస్తోంది. ఉత్తరాంధ్ర భక్తకోటి దశాబ్దాల నిరీక్షణకు శుభం పలకబోతోంది. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం, కోట్లాది మంది భక్తుల ఆరాటం వెరసి ఆ జగన్మాత శ్రీ 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 నూకాంబిక అమ్మవారు తన పునఃప్రతిష్ఠిత గర్భాలయంలోకి అడుగుపెడుతున్నారు. మార్చి 8వ తేదీన కనుల విందువుగా అమ్మవారి మూల విరాట్ పునర్దర్శన భాగ్యం కలగబోతోంది. ఆ అపురూప ఘట్టం కోసం యావత్ ఆధ్యాత్మిక లోకం ఎదురు చూస్తోంది. అనకాపల్లి నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శిల్పకళా సౌందర్యంతో, ఆగమ శాస్త్ర నియమాలతో, సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైనటువంటి నూతన ఆలయం ఇప్పుడు అమ్మవారికి స్వాగతం పలుకుతోంది. గత 3 ఏళ్లుగా బాలాలయంలో కొలువై ఉన్న ఆ తల్లి ఇప్పుడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి గర్భాలయానికి తరలి వస్తున్నారు. మార్చి 5వ తేదీ నుంచి పసిడి కళాశాల ఊరేగింపుతో ఈ మహోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర అంటే అది కేవలం ఒక జిల్లా పండుగ మాత్రమే కాదు, అది ఆంధ్ర రాష్ట్ర గౌరవం. గత ఏడాది నుంచే ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఈసారి ఆలయ పునర్నిర్మాణ మహాప్రతిష్టాపన వేడుకకు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు కూడా విచ్చేయబోతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి పర్యవేక్షణలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. శ్రీ 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 అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయి కలశ స్థాపన వచ్చే నెల 8వ తారీఖున ఉదయం 10:58 ముహూర్తం నిర్ణయించబడ్డది. ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా ఎంతో ప్రతిష్టాకరంగా ఈ ప్రాంత ప్రజలు పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దైవం తాలూకా ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం 2022వ సంవత్సరంలో మొదలై ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. పూర్తయి ఈ ఏడాది కొత్త అమావాస్యకి పూర్తి చేసుకొని మళ్ళీ అమావాస్య, ఉగాది ఉత్సవాలు గత ఏడాది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర పండగగా కొత్త అమావాస్య, ఉగాది పండుగలను జరిపించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మార్చి 5వ తేదీ సాయంత్రం అనకాపల్లి పురవీధులు వేద మంత్రాలతో, భక్తి ప్రవచనాలతో మారుమోగనున్నాయి. రాజగోపురానికి అమర్చబోయే పసిడి కళాశాల అద్భుత ఊరేగింపుతో ఈ ఆధ్యాత్మిక పండుగ మొదలవుతోంది. అనంతరం 6, 7 తేదీలలో విశేష హోమాలు, జపాలు, యజ్ఞ క్రతువుల నిర్వహణ ఉంటుంది. ఇక మార్చి 8న ఆ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 3 ఏళ్ల తర్వాత భక్తులందరికీ అమ్మవారి మూల విరాట్ దివ్య దర్శనం కలగనుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఆ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారం. మార్చి 8 నుంచి అమ్మవారి ముఖారవిందాన్ని గర్భాలయంలో నేరుగా దర్శించుకునేటువంటి భాగ్యం కలగనుండడంతో భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. రానున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ రాజీలేని ఏర్పాట్లు చేస్తోంది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సకల పాపహరణి, భక్త చింతామణి ఆ శ్రీ 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 నూకాంబిక అమ్మవారు కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని, మార్చి 8న జరగబోయే ఈ మహోత్సవంలో పాల్గొని ఆ తల్లి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకొని తరించాలని కోరుకుందాం.